సంతోషపరచకుండా ఏ పని కూడా చేయరు. 16వ అధ్యాయంలోనే మొదటి వచనంలో మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఎన్నో వేల సంవత్సరముల దీర్ఘశాంతము తర్వాత ఆ సువార్త మర్మము ఆ ప్రభు ముగించబోతూ ఉన్నాడు. తన యొక్క దీర్ఘశాంతము అంతకంతకు తేజరెలుతున్న సువార్త ప్రకాశము ప్రకాశించినప్పటికీ మానవులు చీకటిలోనే ఉన్నారు, గర్వాంధులై ఉన్నారు. అందువలన ఆయన తన పాత్రను, ఉగ్రత పాత్రను కుమ్మరించుమని, దేవుని యొక్క ఉగ్రత లోకములో వారు చేసిన దుష్ట కార్యములను బట్టి ప్రచండమైన కోపముతో నిండిన ఆ పాత్రలను భూమి మీద కుమ్మరించుటకు సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క దూతలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడినప్పుడు కూడా యోహాను భక్తుడు తన యొక్క కళ్ళారా చూసి ఉన్నాడు. దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములు, భూకంపమును, గొప్ప వడగండ్లు పుట్టే. దేవుని యొక్క స్వరము లేళ్లను ఈన చేసే స్వరము. ఆ ప్రభు యొక్క స్వరమునకు భూకంపము, సముద్రము దద్దరిల్లి వణికిపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు the temple of God was open in heaven, and there was seen in his temple the ark of his testament. ఈ ఫిజికల్గా అనగా దేవుని యొక్క యెరూషలేము మందిరములో శిథిలావస్థ అయిపోయిన తర్వాత మందసము ఎక్కడుంది? మందసము ఇప్పటికీ కానరాలేదు. కానీ పరలోకములో ఆయన ఆలయములో దేవుని యొక్క మందసము ఉంది. ఆ మందసము ఆలయములో యోహాను భక్తునికి కనబడిను. దాని యొక్క ఈ యొక్క ప్రతిరూపమే ఇక్కడ కూడా ప్రభు మోషేకు వివరించి చేయమన్నాడు. దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయనకు పరలోకములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. దేవుని యొక్క స్వరము గొప్ప మెరుపుతో ఉంటుంది.